హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను మీషోలో ఇంకొకటి ఆర్డర్ చేశాను అనమాట. సో యాక్చువల్లీ మాకు ఇక్కడ సొరకాయ ప్లస్ పుంటికూర దొరకదు. సో పుంటికూర ఆల్రెడీ నేను చూపించాను కదా ప్రీవియస్ వీడియోలో. సో అది వేసాను అనమాట. సో సొరకాయ గురించి మళ్ళీ ఆర్డర్ చేశాను. సో ఇక్కడ చూస్తే మీరు 10 వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ 20 వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ఆర్డర్ చేశాను అనమాట. అది కాంబో ప్యాక్లో ఉండే. సో ఎలా వస్తుంది ఏంటి అనేది వేసిన తర్వాత తెలుస్తుంది. సో గార్డెనింగ్ స్టార్ట్ చేశాను అనమాట. అంటే ఈ విత్తనాలు వేయడానికి గార్డెనింగ్ అనమాట. సో ఇక్కడ ఒకసారి మీరు చూస్తే చాలా వెరైటీస్ ఉన్నాయి. అసలు అవి ఏంటో కూడా మనకు తెలియదు అనమాట. అన్ని వెరైటీ ఫ్లవర్స్ ఉన్నాయి. సో అన్నీ కొంచెం కొంచెం ఇచ్చాడు క్వాంటిటీ. మరీ అంత ఎక్కువ కూడా లేదు, మరి అలా అంత తక్కువ కూడా లేదు. సో ఓకే, నార్మల్గా ఉన్నాయి. సీడ్స్ అన్ని వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ సన్ఫ్లవర్. చాలా వెరైటీస్ ఉన్నాయి. అసలు నోరు తిరగని పేర్లు కూడా ఉన్నాయి. ఆ ఫ్లవర్స్ ఏంటో కూడా నాకు తెలీదు. సో ఒకసారి నార్మల్గా అయితే ఫోటో చూసిన తర్వాత తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ చూసారా వెజిటేబుల్స్ ఉన్నాయి, చాలా వెరైటీ వెజిటేబుల్స్. అది కూడా కార్న్, స్వీట్ కార్న్ ఉంది, ఆనియన్, మిర్చి అండ్ బిటర్ గార్డ్, చాలా వెరైటీస్ ఉన్నాయి అనమాట. సో అవి ఒక 10 వెరైటీస్ ఉన్నాయి, బట్ ఫ్లవర్స్ మాత్రం 20 వెరైటీస్ ఉన్నాయి. చూసారా ఇక్కడ ఇది ఆనియన్ సీడ్స్, చిల్లీ సీడ్స్, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. బిటర్ గార్డ్. సో టోటల్ 10 వెరైటీ ఆఫ్ వెజిటేబుల్ సీడ్స్, 20 వెరైటీ ఆఫ్ కాంబో ప్యాక్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. సో చూద్దాము, ఇది ఒకసారి గార్డెనింగ్ చేసిన తర్వాత తెలుస్తుంది. సో ఇక్కడే చూపిస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆనియన్ అండ్ చాలా వెరైటీస్ ఆఫ్ ఉన్నాయి. 10 వెరైటీస్ ఉన్నాయి. సొరకాయ నాకు మెయిన్ నేను ఎందుకు ఆర్డర్ చేశానంటే మాకు యాక్చువల్లీ ఇక్కడ సొరకాయ అనేది దొరకదనమాట. సో సొరకాయ గురించి ఆర్డర్ చేసా. సొరకాయ గురించి చూస్తే అందులో కాంబో ప్యాక్ వచ్చింది. సో కాంబో ప్యాక్ నేను ఆర్డర్ చేసేసాను అనమాట. సో అవి ఇప్పుడు మనం వేసి చూపిస్తాను ఒకసారి. కమాన్. సో ఇది మన వాళ్ళు ఆల్రెడీ పని స్టార్ట్ చేశారు. సో తన పొలంలో పని చేస్తుంది అనమాట. సో తనకు తెలుసు. సో మట్టి అనేది గట్టిగా ఉండి మనం విత్తనాలు వేస్తే అది మొలకలు రావు, ప్లస్ చెట్లు రావు అనేసి అంటుందన్నమాట. సో అందుకని వాళ్ళు మట్టిని అంతా తవ్వి పొడిగా చేస్తున్నారు. సో వాళ్ళు ఎలా చేస్తున్నారని చూపించా. నేను కూడా వెళ్ళి చూసా. అక్కడ కాకరకాయలు అయ్యిందని చెప్తుంది తను. సో కాకరకాయలు మా అత్త వేసిందనమాట విత్తనాలు. సో చెట్టు పెరిగిపోయి ఆల్మోస్ట్ చాలా కాకరకాయలు వచ్చాయి. సో ఇదనమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మంచిగా వచ్చినాయి, హెల్దీగా ఉంది. కాకరకాయ కూడా పురుగు పట్టడం అలాంటిది అసలు లేదు. సో ప్రస్తుతానికి మాత్రం 2 కాకరకాయలని చూడండి ఒకసారి. 2 కాకరకాయలని. ఇంకా కాకరకాయ పువ్వులు వచ్చినాయి కానీ కాకరకాయలు రాలేదు. సో 2 కాకరకాయలు మాత్రమే వచ్చినాయి, బట్ కాకరకాయల పువ్వులు మాత్రం చాలా వచ్చినాయి. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ చెట్టు మాత్రం బాగా వచ్చింది. ఎలాంటి పురుగులు కానీ ఎలాంటివి ఏం లేదు. చూడండి ఇక్కడ చిన్న చిన్న కాకరకాయలని. సో ఇంకొక 10-15 డేస్లో మేబీ ఒక 1 వీక్లో రావచ్చు. చాలా కాకరకాయలు ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ విత్తనాలు వేస్తున్నాం అనమాట. సో చాలా వెరైటీ విత్తనాలు ఉన్నాయి. సో మేము ఒక చిన్న చిన్నవి విత్తనాలు వేసామన్నమాట. లైక్ పూల విత్తనాలు వేసాను. సో తను చెప్తుంది అనమాట నాకు ఎలా వేయాలి ఏంటి అనేసి. నేను వేసిన తర్వాత తను చూపిస్తుంది నాకు ఎలా చేయాలి ఏంటి, ఇలా వేస్తే ఇలా వస్తుంది రావు అనేసి. సో ఇన్ని సీడ్స్ ఉన్నాయి అనమాట. సో నేను సొరకాయ అడుగుతున్నాను. సొరకాయ ఎక్కడ వేయాలంటే, సొరకాయ మాత్రం గోడ ఉన్న సైడ్కి వేస్తే సొరకాయ అనేది ఇట్లా పైకి పువ్వు వస్తుంది కదా, తీగ వస్తుంది, సొరకాయ తీగ. సో సొరకాయ తీగ గోడకు వేస్తేనే వస్తుంది. సో సైడ్కి వేస్తే ఇలా కిందికి వస్తుంది అనేసింది. ఎందుకంటే మనకు కట్టడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి సొరకాయ అనేది గోడ సైడ్ ఎప్పుడైనా సరే గోడ సైడ్ వేస్తే మనకి ఈజీగా అవుతుంది అని చెప్తుంది అనమాట తను. సో అందుకనే మళ్ళీ అక్కడంతా గట్టిగా ఉంది మట్టి అంతా చూస్తే. సో తను మట్టి మొత్తం పల్చగా తవ్వేస్తుంది అనమాట. మట్టి గట్టిగా ఉంటే చెట్లు అనేది రావు తొందరగా. అందుకనే తను నాకు హెల్ప్ చేస్తుంది. తను పొలంలో పనిచేస్తుంది అనమాట. సో నాకు చెప్తుంది, నేను చేస్తున్నాను అనమాట. సో నేను కూడా వేసాను, తనకు కూడా చెప్పాను. సో ఇవి సీడ్స్ ఉన్నాయి, ఇన్ని రకాల ఫ్లవర్స్ సీడ్స్ ఉన్నాయంటే తను అడుగుతున్నాను ఏమేమి ఉన్నాయని. బట్ నాకు కూడా అంత తెలీదు. బట్ చాలా వెరైటీ ఫ్లవర్స్ ఉన్నాయి. సో తనకు నేను చెప్తున్నాను అనమాట, నువ్వు వెయ్యు, మొలకలు వచ్చిన తర్వాత ఫ్లవర్స్ వచ్చిన తర్వాత మనం చూద్దాము. సో దాని మీద నేమ్స్ అయితే ఉన్నాయి, ఏంటి అని, ఏ ఫ్లవర్స్ ఏంటి అని. సో అన్నీ వేసిన తర్వాత సో ఇవన్నమాట. సో
ఏకనాథ్. ఇతను కూడా మా ఇంట్లో మా షాప్లో పనిచేస్తారు. అతను కూడా సోము, అతను కూడా మా షాప్లో వాళ్ళు పనిచేస్తారు, షాప్లో ప్లస్ ఇంట్లో కూడా. సో ఆల్రౌండర్స్ అనమాట. వాళ్ళ ఇంట్లో కూడా పనిచేస్తారు, మాకు షాప్ ఉంది అక్కడ కూడా పనిచేస్తారు. తిను కూడా మా పొలంలో పనిచేస్తుంది. సో గార్డెనింగ్ అనేసరికి అసలు మేము చూడలేదు, ఒక వారం రోజులు అయిపోయింది. సో తన పొలంలో చేస్తుంది కాబట్టి తన ఐడియా ఉంది ఎక్కడెక్కడ ఏం వేయాలి ఏంటి అని. విత్తనాలు ఎక్కడ వేస్తే బాగుంటుంది, ఏం చేయాలి, వాటరింగ్ ఎప్పుడు వేయాలి, ఇవన్నీ నాకు చెప్తుంది అనమాట. సో నేను వాళ్ళ హెల్ప్తో నేను కూడా స్టార్ట్ చేసా వేయడం. సో ఇక్కడ అంతా చాలా గట్టిగా ఉంది మట్టి. సో వాళ్ళు తవ్వుతున్నారు. అదంతా ప్లేస్ చాలా స్పేస్ ఉంది, అంటే ఒకటే దగ్గర కాకుండా మనం స్పేస్గా అంటే కొంచెం కొంచెం దూరంగా వేస్తే, స్పేస్ ఇచ్చి కొంచెం గ్యాప్ ఇచ్చి మనం వేస్తే మంచిగా వస్తాయి, ప్లస్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అందుకనే వాళ్ళందరూ సాయం చేస్తున్నారు. సో అక్కడ కాకరకాయ చెట్టు ఉంది కదా, అది కూడా వాళ్ళు దారం కడుతున్నారు. సో వీళ్ళందరూ ఫుల్ వర్క్లో ఉన్నారనమాట. నేను ఆబ్వియస్లీ చూస్తున్నా, వీడియో తీస్తున్నా. సో అన్నమాట. సో మళ్ళీ వచ్చి అక్కడంతా జగ ఖాళీ ఉంది, అక్కడంతా పొడిగా అయిపోయింది, మీరు ఇప్పుడు విత్తనాలు వేయచ్చు అనేసరికి నేను మళ్ళీ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి కదా, 20 వెరైటీస్ ఉన్నాయి. సో అందుకని అవన్నీ నేను మళ్ళీ అక్కడ వేసేసాను. అక్కడెక్కడెక్కడ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఖాళీ ఉంది ఏంటి అనేసి మొత్తం వాళ్ళు తీశారు కదా, తను చెప్తుంది అనమాట. ఆ చెత్త అంతా తీసేసి ఇక్కడిక్కడ వేయండి. సో ఎక్కువ లోపలికి కూడా ఫ్లవర్ సీడ్స్ మనం వేయొద్దు, ఎందుకంటే ఎక్కువ వేస్తే అది ఎక్కువ లోపలికి వేస్తే కూడా రావంటే. జస్ట్ ఇట్లా పైన మనం పొడి చేసినాం కదా, సో దాని మీద జస్ట్ ఇట్లా ఉదిరిస్తే సరిపోతుంది, పైన వేస్తే సరిపోతుంది. సో దాన్ని అడుగుతుంది నన్ను, ఈ సీడ్స్ అన్ని గుర్తుపెట్టుకోండి, ఏం సీడ్స్ వేస్తున్నారు, ఏ ఫ్లవర్స్ అంటే. నేను అన్నాను వేసిన తర్వాత చూద్దాంలే వస్తుంది కదా ఫ్లవర్స్ అనేసి అన్నాను అనమాట. ఎందుకంటే అవన్నీ నార్మల్, ఇంకా ఇట్లా మన చామంతి, రోజ్ ఇలాంటివి కాదు, సో నార్మల్ అనమాట. వేసేసిన తర్వాత ఒక సర్ప్రైజ్ ఏంటి అంటే, అసలు మేము అసలు చూడలేదు. సడన్గా చూసేసరికి ఆ చెట్టుకు మొత్తం పురుగులు ఉన్నాయి. ఎంత వెరైటీ పురుగులు ఉన్నాయి చూడండి, అబ్బా క్యాటర్ పిల్లర్ టైప్ ఉన్నాయి. అసలు షాక్ అయిపోయినాము. అసలు చూడండి అసలు ఎట్లా అయిపోయినాయి. చాలా మనము గార్డెనింగ్ కానీ ఏదైనా చేయాలనుకుంటే మనం చూడండి, వామ్మో అది చూస్తేనే ఒకలాగా అయిపోయింది అనమాట. అంటే ఇంత ఫస్ట్ టైం నేను చూస్తాను ఇలాంటి పురుగుల్ని. చెట్ల పురుగు అది చూడండి, క్యాటర్ పిల్లర్ ఉంటుంది కదా ఆ షేప్లో ఉంది, డైనోజర్ నోస్ ఫేస్ కట్లో. బాబాయ్ అసలు ఫస్ట్ టైం ఆ చెట్టు మొత్తం తీసేసాం, అసలు మొత్తం కట్ చేసేసాం. చాలా పురుగు పట్టింది. ఇంకా ఆ కాకరకాయ చెట్టుకి పక్కనున్న మందార దానికి అవ్వలేదు, సో దీనికి మాత్రమే అయ్యిందనమాట. సో చూడండి ఎంత వెరైటీగా ఉందో. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటి పురుగులు, అసలు నేను ఎప్పుడు చూడలేదు మొత్తం. సో తను ఏమనిందంటే ఆ చెట్టు మొత్తం తీసేసేయాలి, ఇట్లా అంటే కట్ చేయాలి, లేదు అనుకుంటే ఇలాంటి పురుగులు మొత్తం తినేస్తాయి అని చెప్పేసి తను మొత్తం చెట్టు అంతా కట్ చేసింది. ఇక్కడ కూడా మొత్తం చూడండి, మొత్తం కట్ చేసిన తర్వాత అదంతా చెత్త కోసేసి ఆ పురుగులన్నీ పడేసి, ఎందుకంటే ఆ దానివల్ల మొత్తం వచ్చేస్తాయి అందుకనే. యా, సో ఇక్కడ కొంచెం స్టిల్స్ క్లోజెస్ ఇస్తున్నాను అనమాట. పని అంతా అయిపోయింది, మొత్తం క్లీన్ చేసేసారు. క్లీన్ చేసిన తర్వాత ఇదనమాట. సో తను అడుగుతుంది ఇంకేమైనా చేసేది ఉందా అంటే లేదు అని చెప్పేసా. సో అయిపోయింది అనమాట. సో అక్కడ నుంచి ఆ ప్లేస్ వరకు మేము వేసిన పుంటి కూర అక్కడే ఫస్ట్ వేసాం. పుంటి కూర, సొరకాయ ఇవన్నీ ఉన్నాయి అనమాట. సో దిస్ ఈజ్ వాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.